అమ్మ సింహరాశికి ఎలా ఉంది? సింహరాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అయితే సింహరాశి వారికి మనం తీసుకున్నట్లయితే కర్కాటకంలోకి గురు భగవానుడు ప్రవేశించాక జూన్ నుంచి ఆ సమయంలో ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అధికమైన ఖర్చులు, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయత్నాలు, ప్రయాణాలు, దాంతోపాటుగా ఏదైనా కొనుగోలు కొరకు కానీ లేకపోతే పెట్టుబడుల కొరకు కానీ ఆలోచనలు చేసిన వారు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద అంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. నవంబర్ నుంచి జనవరి దాకా నడిచే సమయంలో దాదాపుగా జన్మరాశిలోకి ఎప్పుడైతే మిత్రక్షేత్రమైన గురుగ్రహం ప్రవేశించడం జరుగుతుందో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, వృత్తి విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ లేకపోతే ఏ రకమైన తొందరపాటు నిర్ణయాల్లోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతానం అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, ఆధ్యాత్మిక ఆలోచనలు చేసేవారు కానీ, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ ఇవన్నీ అనుకూలంగా ఉన్నా ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ యొక్క ముఖ్యమైన సమయాల్లో నవంబర్, డిసెంబర్, జనవరి సమయంలో ఆరోగ్యం, దానితో పాటుగా ఈ యొక్క వృత్తి, వీటికి సంబంధించి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆ సమయంలో సంతాన అభివృద్ధి అనుకూలంగానే ఉంటుంది. కానీ శని భగవానుడి వల్ల మాత్రం అష్టమ శని నడుస్తున్న దృష్ట్యా ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ విషయాల్లో కానీ, మాటల వల్ల కానీ ఆరోగ్యం ప్రతి చిన్న విషయం కూడా ఒక సవాలులా ఉంటుంది. అంటే ఏ పని చేసినా ప్రతి విషయంలో కూడా అది ఒక ఛాలెంజ్గానే తీసుకొని చేయవలసిన పరిస్థితులు లాంటివి ఎదురవ్వడం, తద్వారా కుటుంబ పరిస్థితులు కానీ, ఆర్థిక విషయాలు కానీ, మానసిక విషయాలు కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది మనకు కనబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ఆందోళనని అధిగమించాలి. అదేవిధంగా రాహుకేతువుల మార్పు వల్ల కూడా వీరికి ధనం మీద కావచ్చు, వాటిని ఖర్చు పెట్టుకునే వైనంలో కావచ్చు, లాస్ట్ పైసా దాకా ఖర్చు అయిపోయి అంటే కేతు ఎప్పుడైతే మార్పు అనేది కనబడుతుందో ఆర్థిక విషయాలలో కొంత ఆచితూచి ఖర్చులు పెట్టే విధంగా జాగ్రత్త పడాలి. అయితే వీరికి చేయవలసిన పరిహారాల్లో భాగంగా తీసుకున్నా కూడా ముఖ్యంగా వీరికి అనుకూలతనిచ్చేది ఏంటి అంటే హనుమాన్ చాలీసా అనేది వీళ్ళు రెగ్యులర్గా చేసుకోవడంటే చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. హనుమాన్ చాలీసాతో పాటుగా వీరికి ప్రత్యేకంగా వారు చేసుకున్నా విన్నా ఆదిత్య హృదయ పారాయణ అనేది చాలా విశేషంగా వీళ్ళకి అనుకూలతని ఇస్తుంది కనుక అది విన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక చేసుకున్నా మంచి ఫలితమే కనుక వీలైతే అది చేసుకోవడం. అలాగే శని భగవానుడికి సంబంధించి ఏదైనా శ్లోకాలు చేసుకోగలిగినా అది అనుకూలతనే ఇస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా పేదలకు అంటే ఎప్పుడైతే శని భగవానుడితో ఇబ్బందులు పడుతున్నారో తగిన విధంగా అంటే పేదలకు ఏదైనా అన్నదానాలు లాంటివి చేయడం, లేకపోతే ఏదైనా వృద్ధాశ్రమాల్లో వ్యక్తులకి సహకారాన్ని అందించడం మొదలైనవి చేయగలిగిన స్థాయిలో చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం కనబడుతుంది.